Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. ఈరోజు న్యూస్ పేపర్స్లో ఎర్త్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్టర్ దాన్ బిఫోర్ అనే కాంపోనెంట్ ఆల్రెడీ ఇది 2022లో ఒకసారి జరిగింది సార్. అప్పుడు కూడా న్యూస్ పేపర్లో ఉండింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఇన్ 2022, అప్పుడైతే రాలేదు. కానీ వచ్చే సంవత్సరానికి ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి కాదు, 2-3 సార్లు మనకి న్యూస్ పేపర్లో ఎర్త్ ఈ స్పిన్నింగ్ ఫాస్టర్ దాన్ బిఫోర్, కోర్ ఈ స్పిన్నింగ్ ఫాస్టర్ దాన్ బిఫోర్, కోర్ ఈజ్ రొటేటింగ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇట్లాంటి ఎలిమెంట్స్ గురించి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మనం ఇట్లాంటి సెగ్మెంట్ని ప్రిలిమ్స్ డైమెన్షన్లో తీసుకొని చదివితే ఏం చదవాలంటే, జనరల్ ఎర్త్ రొటేషన్ అయితే అందరికీ తెలుసు కదా సార్, 24 అవర్స్లో ఎర్త్ తన యొక్క 1 రొటేషన్ని ఫినిష్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్గా మాట్లాడితే 23.56 అవర్స్లో ఎర్త్ తన యొక్క ఒక రొటేషన్ని పూర్తి చేసుకుంటుంది. కానీ అటామిక్ క్లాక్స్ రీసెంట్గా రికార్డ్ చేసిన సెగ్మెంట్ ప్రకారం ఎర్త్ ఈజ్ రొటేటింగ్ స్లైట్లీ ఫాస్టర్ అనే కాంపోనెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. వేర్ మనకి పాతప్పుడు జూలై 29, 2022లో 1.59 మిల్లీ సెకండ్స్ షార్టర్ వచ్చింది సార్. సో అంటే ఎర్త్ ఫాస్టర్ గా రొటేట్ అవుతున్నట్టు అర్థం. అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ 1.59 మిల్లీ సెకండ్ షార్టర్ అనేది మళ్ళీ రికార్డ్ అవ్వడం జరిగింది. దీనికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ వై ఎర్త్ ఈస్ రొటేటింగ్ ఫాస్టర్ అన్న కాజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ కోసం. గ్లేసియల్ ఐసోస్టేటిక్ అడ్జస్ట్మెంట్ సార్. మన ఎర్త్ సర్ఫేస్ మీద ఏం జరుగుతుందంటే కొన్ని గ్లేసియర్స్ మెల్ట్ అవుతున్నాయి, మరికొన్ని గ్లేసియర్స్ క్రియేట్ అవుతున్నాయి. వీటి మధ్యలో ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యేదాన్ని ఐసోస్టేటిక్ అడ్జస్ట్మెంట్ అంటాం. అట్లాంటి గ్లేసియల్ ఐసోస్టేటిక్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి ఎర్త్ మీద ఉండాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ మీద ఉండాల్సిన గ్లేసియర్స్ ఒకవేళ మెల్ట్ అయిపోయి కిందకి ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో కానీ రివర్స్ రూపంలో కానీ వస్తే ఎర్త్ మీద కొంచెం వెయిట్ అనేది ఆ టాప్ మోస్ట్ గ్రావిటీ దగ్గర తగ్గడం జరుగుతుంది. దానివల్ల ఎర్త్ కొంచెం ఫాస్టర్ గా రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక కాజ్ అయి ఉండొచ్చు. ప్లస్ చాండ్లర్స్ వాబుల్ అనే కాంపోనెంట్ ఉంటుంది సార్. అంటే పోల్స్ కొంచెం అటు ఇటు టిల్ట్ అవుతున్నాయి సార్. మన న్యాచురల్ జోగ్రఫికల్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఏదైతే ఉందో అది చాండ్లర్స్ వాబుల్ ఎఫెక్ట్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎ స్లైట్ ఇంక్లినేషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ పోల్ ఆర్ టిల్ట్నెస్ ఇన్ దట్ పర్టిక్యులర్ పోల్ విల్ ఆల్సో మేక్ ద ఎర్త్ రొటేషన్ టు హ్యాపెన్ స్లైట్ మోర్ ఫాస్టర్. అది చాండ్లర్స్ వాబుల్ ఎఫెక్ట్ త్రూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్లస్ అట్మాస్ఫిరిక్ చేంజెస్, ఎల్నినో లానినా ఎఫెక్ట్స్ లాంటివి కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్ కానీ, దానివల్ల కూడా మనకి ఎర్త్ సర్ఫేస్ అనేది కొంచెం ఫాస్టర్ గా మూవ్ అవుతుంది అనుకోవచ్చు. ప్లస్ ఆన్ దట్ సర్ఫేస్ మనకి ఎన్నో రీజన్స్ లో సిస్మిక్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇఫ్ యూ సీ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ బెల్ట్ లో కానీ, మిడ్ వరల్డ్ బెల్ట్ లో కానీ, ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ బెల్ట్ లో కానీ, హిమాలయన్ బెల్ట్స్ లో కానీ, ఇంట్రాప్లేట్ రీజనల్ బెల్ట్స్ లో కానీ ఈ సిస్మిక్ యాక్టివిటీస్ ఉండడం వల్ల మనకి ఆ రీజన్ లో సబ్డక్షన్ జోన్స్ ఉంటాయి. ఆ సబ్డక్షన్ జోన్స్ మూలాన మనకు కొంచెం ఆ ఫ్రిక్షన్ అనేది ఏర్పడి ఎర్త్ అనేది ఇంకొంచెం ఫాస్టర్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కోర్ మ్యాంటిల్ ఇంటరాక్షన్ జనరల్ గా అందరికి తెలిసిందే, అవుటర్ కోర్ ఇంటరాక్షన్ విత్ మ్యాంటిల్. ఎందుకంటే మ్యాంటిల్ లోవర్ మ్యాంటిల్ పోర్షన్ లో సాలిడ్ ఉంటుంది, అవుటర్ కోర్ పోర్షన్ లో మనకి జనరల్ గా లిక్విడిఫైడ్ ఐరన్ ఉంటుంది. కాబట్టి వాటి ఇంటరాక్షన్స్ లో ఏదన్నా ఇబ్బందులు జరిగితే మనకు అక్కడ కూడా వీ వుడ్ బి హ్యావింగ్ ద సేమ్ కాంపోనెంట్ యాజ్ స్ట్రక్చర్. ప్లస్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ షీట్స్, నేను దీన్ని ఆల్రెడీ అట్మాస్ఫిరిక్ చేంజెస్ లో మెన్షన్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్స్ వల్ల ఎర్త్ ఇంకొంచెం స్లైటర్ గా ఫాస్టర్ గా మూవ్ అవుతుందని అర్థం. ఇట్లాంటిది రిపీటెడ్ గా న్యూస్ లో వచ్చినప్పుడు అది మనకి హాట్స్పాట్ టాపిక్ గా మారుతుంది సార్. అండ్ యూపీఎస్సీ పిక్స్ దప్ దట్ పర్టిక్యులర్ టాపిక్ అండ్ ఇట్ టెన్స్ టు గివ్ ద క్వశ్చన్. ఈ కాజెస్ ని మాత్రం గుర్తుంచుకోండి, ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఈ కాజెస్ నుంచే మీకు క్వశ్చన్ వచ్చే డైమెన్షన్ ఉంటుంది. అదే మెయిన్స్ డైమెన్షన్ లో ఇట్లాంటి ఏదన్నా క్వశ్చన్ ని పోస్ట్ చేస్తే మీరు ఓపెన్ అప్ చేయాల్సిన ఫస్ట్ డైమెన్షన్ ఇలా ఫాస్టర్ గా రొటేట్ అవ్వడం వల్ల మనకి దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, దాని వల్ల జరిగే కన్సిక్వెన్సెస్ ఏంటి అన్న దాని మీద మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఏవైతే టైం కీపింగ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైమ్ జోన్ లైన్స్ లో ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని కొంచెం స్లైట్ గా డెసిమల్ కంటెక్స్ట్ లో షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైం కీపింగ్ అడ్జస్ట్మెంట్ లో కొన్ని ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి శాటిలైట్ అండ్ నావిగేషన్ సిస్టమ్ ప్రకారంగా అక్యురేట్ గా ఆ పర్టిక్యులర్ టైం కి ఆ పర్టిక్యులర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడనల్ లొకేషన్ ఉందని మనకి ఎలా అయితే చెప్తుందో వాటి మీద కూడా మనకు ఆ శాటిలైట్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జియోఫిజికల్ ఇంపాక్ట్స్ లైక్ ఓషనిక్ కరెంట్స్ ఉన్నాయి. మనకి అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ లో ఈ టైంకి వర్షం పడుతుందని చెప్తారు, లేకపోతే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ ఇక్కడ ఇంతసేపట్లో డిసెండ్ అవుతుంది, లేకపోతే ఈ ఎఫెక్ట్ ఈ టైంలో అవుతుంది అన్న అట్మాస్ఫిరిక్
సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్స్ ని 100% మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ టెక్టానిక్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో జరిగే డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా జియోఫిజికల్ ఫినామినాస్ లో కూడా మనకు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ క్లైమేటిక్ కనెక్షన్ అనేది డైరెక్ట్ కనెక్షన్ గా ఉంది సార్. ఇది కొంచెం ఫాస్టర్ గా కానీ స్లోవర్ గా కానీ మూవ్ అయినప్పుడు మనకి అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ చేంజెస్ కానీ అక్కడ రికార్డ్ అయ్యే టెంపరేచర్స్ లో డెసిమల్ చేంజెస్ కానీ అక్కడ వేరియబిలిటీ ఆఫ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో వాటిలలో కూడా మనకి చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లో కానీ ఆ మాస్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో మరి ఛాలెంజెస్ ఏంటి? ఇలాంటి వాటివి మనకి ఎర్త్ అనేది ఫాస్టర్ గా రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఏం ఛాలెంజెస్ వస్తాయి అంటే ఫస్ట్ హ్యాండ్లింగ్ సింక్రోనైజేషన్ అండ్ డిజిటల్ నెట్వర్క్స్. మనకి డిజిటల్ నెట్వర్క్స్ లో ఎగ్జాక్ట్ గా టైం ఫ్రేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ డిజిటల్ నెట్వర్క్స్ ని సింక్రోనైజ్ చేయడంలో మనం కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ క్లైమేట్ అండ్ జియోఫిజికల్ ప్యాటర్న్స్ ని ఏవైతే మనం రెగ్యులర్ గా సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంటామో వాటి యొక్క గ్రాఫింగ్ కానీ వాటి యొక్క మ్యాపింగ్ కానీ వాటి యొక్క స్టాటిస్టిక్స్ కానీ మార్చాల్సి ఉంటుంది. ప్లస్ అడాప్టింగ్ అటామిక్ క్లాక్స్ అండ్ సివిల్ టైమ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ వీటి వల్ల ఎలా ప్రిపేర్ అయి ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ ఎలా ప్రిపేర్ అయి ఉన్నాయి అనేవి కూడా న్యూస్ పేపర్లో మనకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సైన్స్ ఆర్టికల్స్ లో కానీ లేకపోతే స్పెషల్ ఆర్టికల్స్ లో కానీ వీటిని మీరు గ్రహించి దాన్ని చదవాల్సి ఉంటుంది. సో దట్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అదే యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఒకవేళ దీని మీద క్వశ్చన్ వస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆ ప్రిలిమ్స్ డైమెన్షన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎర్త్స్ రొటేషన్ స్పీడ్ అన్న దానికి మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ షీట్, సిస్మిక్ యాక్టివిటీ, గ్లేసియల్ ఐసోస్టేటిక్ అడ్జస్ట్మెంట్, సోలార్ స్టార్మ్స్ వీటి వల్ల దేని వల్ల ఎర్త్స్ రొటేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది తగ్గుతుందా పెరుగుతుందా అని ఇవ్వలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని ఇచ్చినారు. ఈ 1, 2, 3, 4 కి కింద వివిధ రకాలైన కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ కోడింగ్ లో మీరు ఒక్క ఆప్షన్ ని చూస్ చేసుకొని మీ యొక్క ఆన్సర్స్ ని కమెంట్ రూపంలో తెలపండి. అదే దీని నుంచి మెయిన్స్ లో క్వశ్చన్ అడిగితే ఎర్త్స్ రొటేషన్ స్పీడ్ వేరియేషన్స్ పోస్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ టు గ్లోబల్ టైమ్ కీపింగ్ అండ్ జియోఫిజికల్ సిస్టమ్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పిందే. కానీ ఎగ్జామిన్ ద కాజెస్ బిహైండ్ ద రీసెంట్ యాక్సిలరేషన్ టు ద ఎర్త్ స్పిన్. నేను ఇందాక ఇచ్చిన కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ డిస్కస్ ఇట్స్ పొటెన్షియల్ టెక్నాలజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్. నేను చెప్పిన ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఈ ఆన్సర్ లో మెన్షన్ చేస్తూ 250 వర్డ్స్ లో మీరు ఈ ఆన్సర్ ని రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.